వజ్రం అనుకుంటారు, వతకు వచ్చి నిలబడితే తడబడతారు. పల్లె బాణం కంటే నడుము పదునైందో, కవచమున్న గుండెకైనా గాయాలవుతాయి. పెదవి కోసం పదవులు నాభికి నాలుగుళ్ళు అర్పిస్తామంటున్నారు ఇలా బాబులు. తార తారన కళ్ళు వెన్నెల పూతన ఒళ్ళు ఆకాశాన్ని అంతకని వెలకడతారు. సొగసుల సిరులు బాగా రమ్మని చెప్పక చెబుతుండగా కాటు వేయి ఒక్కోటిగా రేగుతోంది వయసు తెగ. ఘాటుగా ఉన్నది పొగ రగులుతోంది భగా భగా. కళ్ళు ఒళ్ళు కాదబ్బా మొహబ్బత్ కా జజ్బా, వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరబ్బా. ఆషామాషి కాదబ్బా ఈ కన్ని శోభ, వెలకన్నా విలువ తెలిసినోడిదేనబ్బా. కళ్ళు ఒళ్ళు కాదబ్బా మొహబ్బత్ కా జజ్బా, వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరబ్బా. ఆషామాషి కాదబ్బా ఈ కన్ని శోభ, వెలకన్నా విలువ తెలిసినోడిదేనబ్బా. కొర కొర మిసాలతో కొదమ కొదమ అడుగులతో, కొంటె కొంటె చణుకులతో, కొలిమిలాంటి మగటిమితో, సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడు, ఎద ఎద తలచినాడు ఎవ్వరినో వెతికినాడు. తల్లి ఎండి బొమ్మ కోలా కళ్ళతో చూసిందమ్మా, తీయా తీయని తేనెల బొమ్మ తీయని తెరలే తీసిందమ్మా. వజ్రాల జిలుగులున్న రత్నాల ఎలుగులున్న కెంపుల్ల వంపులున్న మొహరీల మెరుపులున్నా, నా పైడి గుండెలో నా ఏడి పుట్టించి మరిగించి మరిగించి కరిగించి కరిగించి కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా గుండెనే ముల్లె కట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో ముల్లె కట్టి నాదిరో ముల్లె కట్టి నాదిరో. నమస్కారం, అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అవుతున్నటువంటి మా డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఏఎం రత్నం గారు ప్రెజెన్స్, దయాకర్ రావు గారు నిర్మాతగా, జ్యోతికృష్ణ గారు అండ్ క్రిష్ గారి డైరెక్షన్లో, మనోజ్ పరమహంస గారు డిఓపిగా, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో, కేఎల్ ప్రవీణ్ గారి ఎడిటింగ్తో మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. చరిత్రలో దేశం కోసం పోరాడినటువంటి యోధులు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి మనకి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. అలాంటి ఒక యోధుడి కథని మన ముందుకి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుగా, నిధి అగర్వాల్ గారు జోడీగా, అలాగే మొఘల్ ఎంపరర్గా బాబీ డియోల్ గారు, ఇక తనికెళ్ళ భరణి గారు, సత్యరాజ్ గారు, ఇలా ఎంతోమంది భారీ తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హరిహర వీరమల్లు. ఈరోజు సాయంత్రం మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకోబోతున్నటువంటి ఈ శుభతరుణంలో టీం అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ భారీ బడ్జెట్తో, అద్భుతమైనటువంటి తారాగణంతో, అలాగే మనకి ఒక బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్తో, బోలెడంత విఎఫ్ఎక్స్తో మన ముందుకు రాబోతున్నటువంటి హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ని ఒక్కసారి చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ది ట్రైలర్ ప్లీజ్. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మామయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఆంది వచ్చేసింది. జూలై 24వ తారీఖున వెండి తెరని ఘనంగా తాగపోతున్నటువంటి సినిమా మన హరిహర వీరమల్లు. 6000+ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్తో, అద్భుతమైనటువంటి ఫైట్స్తో, బ్యూటిఫుల్ విజువలైజేషన్తో, బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్తో మనం చూడబోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా మనందరం చూడడం కన్నా ముందు తన కళ్ళతో చూసి దీన్ని బాగా విజువలైజ్ చేసినటువంటి మా డిఓపి సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ గారితో పాటుగా మన మనోజ్ పరమహంస గారు, వారికి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాని తీయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఆ మాటకొస్తే ఏ సినిమానైనా సరే విజువలైజ్ చేయడం అనేది కష్టమైనటువంటి విషయమే. దీన్ని ముందుగానే డైరెక్టర్ గారు ఆయన కలిసి ప్రీ విజువలైజ్ చేసి ప్రతి దాన్ని ఒక స్టోరీ బోర్డ్గా చేసుకొని ఈ సినిమాని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మనోజ్ పరమహంస గారు, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. యాక్చువల్గా మ్యామ్ చెప్పినట్టు జాయిన్ ద ఫిలిం మిడిల్లోనే జాయిన్ అయ్యాను. సో ఈ సార్ టుక్ ద బ్రేక్. సో ఈ టైంలో దే అప్రోచ్ మీ అండ్ మెయిన్ రీజన్ నేను ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉండేది దానికి. సో వెన్ దే షోడ్ ద
film. Whatever they shot before that, there is an episode, so everybody is excited of that particular episode. సో నాకైతే ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఎంత వచ్చిందంటే, సో యాజ్ అ సినిమాటోగ్రాఫర్ వీ యూస్ టు చెక్ ఎవ్రీ ఫ్రేమ్స్ చెక్ చేసేటప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఆ లాస్ట్ ఫ్రేమ్కి ఫ్రీజ్ అయ్యి దానికి కావాల్సిన ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు. బట్ నిన్న కూడా గ్రేడింగ్లో వచ్చి చౌకీదాన్ ఎపిసోడ్ చూసేటప్పుడు ఎవ్రీ ఫ్రేమ్లో ఒక ఇంతకు సార్ అంత పవర్ఫుల్గా చేశారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే. ఈ జస్ట్ పుట్ ఆర్ట్ అండ్ సోల్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ ఇన్ దట్ చౌకీదాన్ ఎక్స్పోర్ట్ విచ్ ఐ కెన్ ఓచ్ యూ. రేపు మీరు డెఫినెట్గా మీరు చేస్తారనుకుంటా. మీకు ఓన్సీ హెచ్డి ప్రింట్లు ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు ఎవ్రీ ఫ్రేమ్ చూసేటప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ వై రత్నం గారైనా సరే, జ్యోతి గారైనా సరే, అందరూ ఎంటైర్ ఇండస్ట్రీ ఈ రోజుకి ఈ సినిమాకి ఇంతకు సపోర్ట్ చేయాలంటే దట్ వన్ ఎపిసోడ్. అండ్ వాట్ వీ ట్రై టు డూ ఇస్, ఆ వన్ ఎపిసోడ్ కాకుండా వీ వాంటెడ్ టు ఎంటర్టైన్ యూ ఫర్ అనదర్ 2 hours 40 minutes, విచ్ అఫ్కోర్స్ ఇప్పుడు ఒక రీసెంట్ టైమ్స్లో చాలా పీరియడ్ ఫిల్మ్స్ అంతా మనం ఇండస్ట్రీలో వస్తుంది. అండ్ అఫ్కోర్స్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ మచ్ మోర్ ఇన్ లార్జర్ స్కేల్ టు ఎక్స్పాండ్ థింగ్స్ ఇన్ యూ. ఒక పీరియడ్ ఫిల్మ్స్ని ఎట్లా పెద్ద స్టేజ్కి తీసుకురావాలనేది వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ రాజమౌళి సార్ గారు, ఇప్పుడు కల్కి అయినా సరే, ఇట్లాంటి ఫిల్మ్స్ వచ్చి ఆ విఎఫ్ఎక్స్ని అడాప్ట్ చేసుకొని అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది. సో దట్స్ వాట్ జ్యోతి డిడ్. ద ఫస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా వరకు వీళ్ళు హ్యూజ్ సెట్స్ వేసారు, మ్యాసివ్ లైటింగ్. ఆయన జ్ఞానశేఖర్ గారు, ఐ నీడ్ టు క్రెడిట్ హిమ్ హియర్. బ్యూటిఫుల్గా ఒక పెయింటింగ్ లాగా లైట్ చేసి నైట్ ఎఫెక్ట్స్, ఆ బ్యూటిఫుల్ సాంగ్ విత్ నిధి. సో చాలా ఎక్సైటింగ్గా ఉండేది ఆ ఫస్ట్ హాఫ్ నేను చూసేటప్పుడు. వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్, జ్యోతి అండ్ రత్నం సార్ అండ్ సార్ డిస్కస్డ్ అ లాట్ అండ్ దే కేమ్ అప్ విత్ అ బ్రిలియంట్ ఐడియా. వై కాంట్ బీ లైక్ వన్ ట్రావెల్, ఒక లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో వచ్చేటట్టు ఒక ట్రావెల్ అడ్వెంచర్ అప్రోచ్ చేసుకొని, అండ్ మెయిన్ కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ పాయింట్ అంతా యాడ్ చేసి దే గేవ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ టు మీ. I hope we pulled out together and it's in the last stage. So నిన్ననే అన్నీ మేము లాస్ట్ రీల్ అంతా గ్రేడింగ్ ఫినిష్ చేసి పంపించాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ హోప్ విల్ బీ ఆల్ ఎంటర్టైన్డ్ అండ్ ఆల్సో ఫీల్ ఎమోషనల్ విత్ దిస్ ఫిలిం. సో వీ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్, I know unanimously. I know it's very big industry, lot of big heroes, lot of fan wars going on everywhere. And but for this film, I want you to support wholeheartedly. Like take your film as another milestone for the industry. Thank you, ma'am. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ మైల్ స్టోన్ ఫర్ ది ఇండస్ట్రీ. చాలా పెద్ద స్పాన్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా మనం చూస్తున్నాము. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్లో ఏకదాటిగా రిలీజ్ అవుతోంది ఆన్ July 24th. నాకు తెలిసి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇప్పటి వరకు సినిమాల్లోనే ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మేబీ ఆర్ ఐ డోంట్ నో. అండ్ మనోజ్ గారు, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద విజువల్స్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఆన్ స్క్రీన్. బ్రెత్ టేకింగ్, ఆల్రెడీ ట్రైలర్లో చూసాము. లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజింగ్ ఆఫ్ ద మూవీ. ఎవరైనా సరే లైఫ్లో మనకి నిధి దొరకాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇండస్ట్రీకి దొరికినటువంటి నిధి మా నిధి అగర్వాల్. ఇన్వైటింగ్ హర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. విత్ హర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, ఈ సినిమా కోసం తను స్పెండ్ చేసినటువంటి టైంకి, తను పెట్టినటువంటి హార్డ్ వర్క్కి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ బ్రిలియంట్ పర్ఫార్మర్ నిధి, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సుమ గారు ఫర్ దట్ ఇంట్రొడక్షన్. అందరికీ నమస్కారం. చాలా నర్వస్గా ఉన్నాను. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్వేస్ సే ఈ అదృష్టం నాకు దొరికింది టు గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇట్ విల్ ఆల్వేస్ బీ ద మోస్ట్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. Thank you to Ratnam sir for carrying the film and for being so positive and giving everybody strength. Thanks to Jyoti sir for being such a kind, non-judgmental and encouraging director. I'm sure you've done a great job. And thank you to Manoj sir. So you can make anyone look really nice. So thank you so much. I had a lovely experience. And yeah, I hope you all liked the film. So looking forward to hear all of your reviews. Thank you so much. Lots of love. అంటే సాయంత్రానికి కొంచెం స్పీచ్ అట్టి పెట్టేశారు కదా, హాఫ్ మాత్రమే పెట్టారు. అండ్ యువర్ మోర్ టెన్స్డ్. ప్రిపేర్ చేశాను, బట్ నాకు స్పీచ్ అంటే చాలా టెన్షన్ వస్తుంది.
I'm good in interviews, speeches. I have to work on it, but I'll try. నాకు స్పీచ్ లేకపోతే టెన్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ స్క్రీన్ వెరీ సూన్ ప్లీజ్. అలాగే అసురహననం అనేటువంటి సాంగ్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సినిమాలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. నన్ అదర్ దాన్ ఆర్ ఆస్కర్ వినింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు ఇచ్చినటువంటి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో. అండ్ ఈ సాంగ్ని రాసినటువంటి రాంబాబు గోశాల గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్ రాంబాబు గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అసురహననం అనే సాంగ్ రాయటం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జ్యోతికృష్ణ గారికి, నన్ను ఎంకరేజ్ చేసిన రంగనాథ్ సార్కి, అలాగే మన భారతదేశం గర్వించదగ్గ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్ మ్యూజిక్లో ఇంత పవర్ఫుల్ సాంగ్ రాయటం, అది మన పవర్ స్టార్ గారి కోసం రాయటం చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యూజిక్ని ఇంత హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారని, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి నమస్తే చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు అండ్ ఫెంటాస్టిక్ సాంగ్. అలాగే ఇక కమింగ్ టు ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, మనందరికీ తెలుసు కృష్ గారు కూడా వర్క్ చేశారు ఈ ఫిల్మ్కి. కృష్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ మా జ్యోతికృష్ణ గారు తన విజన్తో వండర్స్ని క్రియేట్ చేయగలరు. ఇంకా టైం ఉంటే ఇంకా చేయాలి, ఇంకా బెటర్మెంట్ చేయాలి అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండేటువంటి డైరెక్టర్ ఏం జ్యోతికృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హరిహర వీరమల్లు సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రెస్ అండ్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ నమస్కారం అండి. ఈ ఇన్విటేషన్ సడన్గా ఇన్వైట్ చేయండి. అందరూ మార్నింగే అందరు అసెంబ్లీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను సడన్గా మీరు ప్రెస్ మీట్ అని చెప్పగానే నేను ఒక లోపల ఒక చిన్న సంతోషం వచ్చింది. అందరూ మిమ్మల్ని కలవాలి, ఒకసారి చూడాలి, మీడియా వాళ్ళందరికీ ఒక మనసులో ఒక కోరిక సార్. అండ్ ఆ కోరిక ఈరోజు నెరవేరింది. వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్. అండ్ మూవీ గురించి వస్తే లైక్ ఆల్రెడీ మూవీకి హెవీ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది అని సార్ చెప్పారు. అండ్ నిన్న నైట్ కూడా ఫైనల్ మిక్స్ జరుగుతూ ఉండేది ఒక రీలు. అండ్ నాకు ఎస్టిమేషన్ ఉండేది ఒక రీల్కి ఒక 2 hours అవుతుంది, 3 years అవుతుందని. కానీ ఒక రీల్ ఒక 12 hours దాకా లాగుతూ వెళ్తుంది, ఇంత హెవీ వర్క్ ఉంది అనేది. బికాస్ దాంట్లో ఒక ఫైట్ ఉంది, ఒక సార్ డిజైన్ చేసిన ఫైట్, పవన్ సార్ డిజైన్ చేసిన ఫైట్. దగ్గర ఆ ఫైట్ ఒక 18-20 minutes ఎపిసోడ్ ఉంటుంది. ఫైట్లోనే ఒక కథ చెప్తున్నాం మనం. ఆ కథ చెప్పేదానికి మ్యూజిక్లో కథ చెప్పాలి. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి కిరవాణి సార్కి ఆల్మోస్ట్ ఒక 10 days పట్టింది ఆ ఒక సీక్వెన్స్కి మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన దానికి. దాన్ని మళ్ళీ ఫైనల్ మిక్స్లో తీసుకుని వచ్చేటప్పుడు దానికి ఒక 8 hours పట్టింది. సో అంత హెవీ వర్క్, అంత పవర్ఫుల్ సీక్వెన్స్ ఫస్ట్ సార్ చేసి, ఆ సీక్వెన్స్ నేను చూసిన తర్వాత అప్పుడు నాకు దాంట్లో ఒక ఫైర్ ఒక అర్థమైంది ఏంటంటే, పవన్ సార్ చూసే వీరమల్లు సినిమా వేరే, పవన్ సార్ అనుకున్న సినిమా వేరే. ఆయన ఈ సినిమాని ఎలా అనుకున్నారనే ఒక చిన్న ఒక ఫైర్ నాకు అనిపించింది. ఆ ఫైర్లోనే డిజైన్ చేసింది బ్యాటిల్ ఫర్ ధర్మ అని ఒక కోడ్తో సినిమా అనుకొని స్టార్ట్ చేశాము. అండ్ ఇది మొఘల్ పీరియడ్, 17th century స్టార్ట్ అయ్యే సినిమా ఇది, మొఘల్ పీరియడ్. అండ్ ఆ టైంలో ఒక ఔరంగజీబ్ ఒక పెద్ద పవర్ఫుల్ రూలర్, అండ్ మన లాంగెస్ట్ రూలర్, ఒక 55 years ఒక ఇండియన్ రూల్ చేసిన రూలర్కి, అంత రూలర్కి ఒక హరిహర వీరమల్లు అనే ఫిక్షనల్ క్యారెక్టర్కి ఒక జరిగే ఒక వార్ లాంటి ఫిలిం ఇది. సో ఈ ఎపిసోడ్లో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేసిన దానికి నాకు వర్కింగ్ ఆపర్చునిటీ దొరికింది. పవన్ సార్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ ఈ పిక్చర్ నేను టేక్ ఆఫ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక 1 second కూడా నేను రిలాక్స్ అవ్వలేదు. ప్రతి సెకండ్ ఒక ఇద్దరు పీపుల్ డ్రీమ్. మా నాన్నగారు ఏం రత్నం సార్, ఆయన బాగా కసితో పనిచేశారు. ఆయనకి పర్సనల్గా నీ సర్జరీ ఉండింది, దానికి కూడా పోస్ట్ మార్టం చేసుకున్నారు, ఎలాగైనా ఈ సినిమా ఫినిష్ చేయాలి అని. సో ఆయన కసి అండ్ పవన్ సార్ కంట్లో కనిపించిన ఫైర్, ఈ రెండు అసలు ఆపలేదు. సో దానివల్ల నేను ఎంత నా మ్యాక్సిమం వాట్ ఎవర్ నేను దీని మీద పెట్టి ఎంత డెడికేట్ చేయగలుగుతాను అంత మ్యాక్సిమం ఐ డిడ్ దిస్. అండ్ ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ సార్ని నైట్ 3-4 దాకా కూర్చోబెట్టింది నేను. ఆయన కంట్లో మీకు ఐ చూస్తే కనిపిస్తుంది. గ్లెండన్ అందరికి ఎవరిని ఎదురుపోని ఆల్మోస్ట్ ఒక 10 days 15 daysగా. సో అందరు నాతో పాటు నాతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరు స్ట్రెయిన్ అయ్యారు సినిమా కోసం. ఎక్స్ట్రా ఇన్పుట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు యాక్చువల్గా కిరవాణి సార్ కూడా రావాల్సింది, ఆయనకి హాస్పిటల్ అపాయింట్మెంట్ రాలేదు. ఒక పెద్ద బ్యాక్ బోన్ ఈ సినిమాకి మ్యూజిక్. అండ్ కిరవాణి సార్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.
నన్ను ఎలా భావించారు తెలియలా. ఈ కొంతనాళ్ళు వర్క్ చేసిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయాం. ఆ క్లోజ్నెస్ అంటే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సీన్ డల్గా ఉన్నా కూడా ఆయన డల్ చేయకూడదు, దీన్ని ఎలివేషన్ ఇచ్చి లేపాలని లేపారంటే మామూలుగా లేదు. అలాగే మన పవన్ సార్ని ఎలా చూడాలనుకుంటున్నామో స్క్రీన్ మీద, మనం ఏదైతే మిస్ అవుతున్నామో ప్రతిదీ ఆ స్క్రీన్ మనకి సినిమాలో ఉందండి. మీరందరూ 24th అప్రిషియేట్ చేస్తారు అండ్ ఫ్యామిలీస్ తెలిసి చూడాలని నేను భావిస్తున్నాను. అండ్ ఎవరైనా మిస్ అయిపోతే సారీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ. ఐ థింక్ యువర్ హార్ట్ ఇస్ పంపింగ్ జ్యోతికృష్ణ గారు. ఇలా పట్టుకునే మాట్లాడారు ఆయన. నాకు తెలిసి అందరికీ పండగ వాతావరణం నెలకొంది. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆఫ్టర్ బ్రో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. తెర మీద బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని కొల్లగొట్టడం మాత్రమే కాదు, తెర వెనకాల రాజకీయ నాయకుడిగా, ఒక ట్రూ లీడర్గా, ఎంతోమందికి అండగా నిలిచినటువంటి ద ట్రూ ఫైటర్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేస్తూ లెట్స్ హ్యావ్ అ మేకింగ్ వీడియో ఆఫ్ ద కంప్లీట్ టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ ప్లీజ్. హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో. Dun 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 dappu chicken dun 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 duck chicken dun 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 dappu chicken dun 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 duck chicken dun 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 dappu chicken dun 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 duck chicken dun 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 తిని తిని బెబ్బులొచ్చెరో దొరా దుట్ట కళ్ళు చేసి చూడరో సరా dun 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 duck chicken dun 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 dappu chicken dun 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 duck chicken dun 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 పులిని తినే బెబ్బులొచ్చెరో దొరా దొట్ట కళ్ళు చేసి చూడరో జరా కండ కావరాల కొమ్ములిరిగిపాయే చూడనీకి రెండు కళ్ళు సాలకపాయే ఉరుములేక మెరుపులేక యాడ నుండు ఊడినాడు అడుగు అడుగు నేల మీద పిడుగులాగా అలికినాడు ఆట మొదలు పెట్టినాడు రో ఎవడు గాని తాట ఒలిచి తరుముతాండు రో ఎగిరి ఎగిరి దున్నుతాండు రో ఎవడు గాని ఎగుడు దిగుడు దున్నుతాండు రో తొట్ట కళ్ళు చేసుకొని చూడరా దొరా 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 డన్ 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 డక్క చికన్ 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 గుగ్గిలాన్ని పెట్టినట్టు నిప్పు మీద ఉప్పుగళ్ళు సల్లినట్టు ఏడి వన్నెలు ఏడి చిన్నెలు ఏడి సోకులు ఏడి చెణుకులు చూడ 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 మనసు పారేసుకుంటిరో పారేసుకుంటిరో డన్ 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 డక్క చికన్ 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 The making video of Harihara Veeramallu, Sword versus Spirit, is as interesting as the movie that is upcoming. అండ్ అలాగే ఈ సినిమాలోని ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, మనందరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాము, తారాగణం కోసం ఎదురు చూస్తున్నాం. వాటితో పాటుగానే యాజ్ ఎ టెక్నీషియన్ మా పవన్ కళ్యాణ్ గారు ఫైట్ కూడా కంపోజ్ చేశారని తెలిసింది. ఒక 20 minutes ఆఫ్ ఫైట్. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద కంప్లీట్ సీక్వెన్స్ ఆఫ్ హరిహర వీరమల్లు. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఇందాకే రాంబాబు గారు మాట్లాడారు, లిరిక్ రైటర్ కిరవాణి గారు కంపోజ్ చేసినటువంటి ఆ సాంగ్ మనందరి కోసం. లెట్స్ హ్యావ్ అసుర హననం సాంగ్ ప్లీజ్. వజ్రదే